హే గైస్, ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఎక్కడ జరిగిందంటే కాదు ఎక్కడ జరుగుతుందంటే అవును, ఈ స్టోరీ ఇప్పటికి కూడా జరుగుతుందని అక్కడ అందరూ చెప్తుంటారు. అది ఎక్కడో కాదు, మన విజయవాడలో కొండపల్లి కోట దగ్గర వినిపించే ఒక రియల్ స్టోరీ. ఈ స్టోరీ చెప్పే ముందు మీ అందరికీ ముందుగా ఒక మాట చెప్పాలి. మీరు ఎవరైనా రాత్రి ఒంటరిగా ఈ స్టోరీని వస్తుంటే మీకే చెప్తున్నా, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ స్టోరీ విన్న తర్వాత రాత్రి మీరు బయటకు వెళ్ళడానికి భయపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం పగలు కొండపల్లి కోట చూసి ఉంటే ఇది సాధారణ చారిత్రక ప్రదేశంలానే కనిపిస్తుంది. అక్కడ పగలు పిల్లలతో టూరిస్టులతో అందరూ ఫోటోలు తీసుకుంటూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ సూర్యుడు అస్తమించగానే అక్కడ నవ్వులన్నీ ఆగిపోతాయంట, పక్షులు మౌనంగా మారిపోతాయంట, గాలి కూడా చల్లబడుతుందని అక్కడ స్థానికులు అంటారు. సాయంత్రం 6 తర్వాత అది కోట కాదు, ఆత్మల లోకం అని చెప్తుంటారు. అయితే అక్కడ చాలా ఏళ్ల క్రితం ఒక వాచ్మెన్ ఉండేవాడంట. అతను ప్రతిరోజు రాత్రి 8 గంటలకి ఆ కోట గేట్లు మూసేసేవాడంట. అది అతని డైలీ రొటీన్ అన్నమాట. కానీ ఒకరోజు రాత్రి 9 గంటలకి కోట లోపల నుండి గజ్జల శబ్దం వినిపిస్తుందంట. అతనికి ఎవరో ఒక అమ్మాయి నడిచి వచ్చినట్టు అనిపించిందంట. అంటే పొరపాటున లోపల ఎవరైనా ఉండిపోయారేమో అని చెప్పి అతను అరిచాడంట, ఎవరో అని. కానీ అతనికి సమాధానం లేదంట. కానీ ఆ శబ్దం దగ్గరకు వస్తున్నట్టు అనిపించిందంట. ఆ కోట మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉందంట. ఆ చెట్టు దగ్గర తెల్ల చీర, జుట్టు ముఖం మీదకి పడిపోయి కాళ్ళు నేలకి తాకుండా అలా వాచ్మెన్ దగ్గరకు వస్తున్నట్టు కనిపించిందంట. ఆ వాచ్మెన్ కళ్ళు తెరిచి చూస్తున్నాడంట, కానీ శరీరం కదలలేకపోయిందంట. ఆమె నెమ్మదిగా తన వైపే వచ్చిందంట. తన చెవి దగ్గరకు వచ్చి చెవిలో ఒక మాట చెప్పిందంట, తర్వాత ఇంకెవరు వస్తారు అని. ఆ తర్వాత వాచ్మెన్ మాట్లాడడం మానేశారని అక్కడ అందరూ చెప్తుంటారు. లోపల ఉన్న పెద్ద మర్రి చెట్టు గురించి అక్కడ స్థానికుల నమ్మకం ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయిందంట. ఆమె ఆత్మ అక్కడే ఉందని, అక్కడ రాత్రి గాలి కూడా పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని, తర్వాత ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతాయని, ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవని అక్కడ చెప్తుంటారు. ఎందుకంటే ఆ చెట్టు దగ్గర ఆమె శక్తి ఎక్కువగా ఉంటుందని వాళ్ళ నమ్మకం. అయితే ఆ ప్రదేశం ఇంకా భయంకరంగా మారడానికి అక్కడ ఒక వింత సంఘటన జరిగిందని అందరూ చెప్తుంటారు. అదేంటంటే కొంతమంది యువకులు అక్కడ దయాలు లేవు, ఏమీ లేవు అని ఒకరోజు రాత్రి 11 గంటలకి లోపలికి వెళ్ళారంట. అయితే వాళ్ళు కెమెరాని కూడా ఆన్ చేసుకొని వాళ్ళతో పాటు తీసుకెళ్లారంట. మొదట అందరూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నారంట. కానీ తర్వాత అక్కడ ఒకసారిగా గాలి ఆగిపోయిందంట. ఎవరో వాళ్ళ చెవిలో ఊపిరి పీల్చిన శబ్దం. దీన్ని అందరూ ఫీల్ అయ్యారని వాళ్ళు చెప్పారంట. అక్కడ ఒక అమ్మాయి ఏడుపు వినిపించిందంట. అప్పుడే ఆ కెమెరాలో వాళ్ళ వెనక ఏదో ఒక తెల్లని నీడలా కనిపించిందంట. వాళ్ళు చూసేసరికి ఆ తెల్లని ఆకారం వాళ్ళ మధ్యలో నిలబడి ఉందంట. వెంటనే వాళ్ళందరూ పరిగెత్తడం మొదలు పెట్టారంట. కానీ అందులో ఒకడు అక్కడే జారి పడిపోయాడంట. అతను అరుస్తూనే ఉన్నాడంట, నన్ను వదిలేయండి అని. కానీ మిగిలిన వాళ్ళకి అక్కడ ఎవ్వరూ కనిపించట్లేదంట. తర్వాత రోజు ఉదయం అతని కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయంట. అతను బిహేవియర్ కూడా కొంచెం తేడాగా ఉందని అక్కడ అందరూ చెప్పారట. అతను పరీక్షించిన డాక్టర్ కూడా ఇతనికి ఎలాంటి గాయాలు లేవు, ఇతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ ఇతని మానసిక పరిస్థితి కొంచెం తేడాగానే ఉందని చెప్పారంట. ఆ యువకుడు చెప్పే మాట ఒకటే, ఎవరో నా చెవిలో ఏదో చెప్పారు, కానీ అది నాకు గుర్తులేదు అని చెప్పాడంట. అక్కడ ఇప్పటికీ రాత్రి 2 నుంచి 3 మధ్య గజ్జల శబ్దం, అడుగుల చప్పుళ్ళు, ఏడుపులు వినిపిస్తూనే ఉంటాయంట. ఆ కోట రాత్రులు మూసే ఉన్నప్పటికీ ఆ శబ్దాలు మాత్రం వస్తూనే ఉంటాయంట. అక్కడ గ్రామస్తులు ఎక్కువగా చెప్పేది ఏంటంటే ఆ దయ్యం అమావాస్య రోజు ఖచ్చితంగా బయటికి వచ్చి తిరుగుతుందని, ఆ రోజు వెళ్తే మీ పేరుతో పిలుస్తుంది అని వాళ్ళు అక్కడ చెప్తుంటారంట. ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అక్కడికి చాలా మంది వెళ్ళారంట. వెళ్ళిన వాళ్ళందరూ చెప్పేది ఒకటేనంట, అక్కడ ఏదో ఉంది, అది మనల్ని సీక్రెట్ గా చూస్తూ ఉంటుంది అని. మీరు ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. వెళ్తే ఎస్ అని, లేదంటే నో అని. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.